హలో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూపిస్తాను. ఏమంటే డే మొత్తంలో ఏదో తినొచ్చు, ఎలా తినాలి, ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు జిమ్కి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఈరోజు పని మీద హాస్పిటల్కి వెళ్తాను. సో ఏంటనేది మొత్తం ఫుల్ డే ఈటింగ్లో చూపిస్తాను. ఏది ఎలా ఉందో అలాగే సేమ్ టు సేమ్ నేను ఏది తింటున్నాను అది ఎలా పెట్టేస్తాను అంతే. అది చూడండి, దాంట్లో నుంచి మీరు ఏదైనా నేర్చుకోవచ్చు. నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, నేర్చుకోండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మన ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ మొదలు పెట్టాం కదా, అది 2-3 రోజులైనా షూట్ చేయడానికి కూడా అవ్వలేదు, అంత ఇదైపోతుంది. ఏదో ఒక అడ్డు తీసుకోవడానికి తేడానికి ఈరోజు స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు నాకు చూపిస్తే కర్రపెండలో ఉన్న ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం అనమాట. అది కర్రపెండలను ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి. ఇలా ఒక నిమిషం నానబెట్టుకున్నాం అనుకోండి, ఆ మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తర్వాత ఉడకబెట్టుకోవచ్చు. ఈ బాయిల్డ్ దుంపల్లోనే మన ఎగ్స్ కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. సో ఎగ్స్ ఉడికిపోతే దుంపలు ఉడికిపోతాయి. బేసిక్ కరపెండలో దుంపలు ఉడకబెడుతున్నాను, కానీ నార్మల్గా అయితే స్వీట్ పొటాటో ఉడకబెడతాను అనమాట. స్వీట్ పొటాటో ప్రెజెంట్ లేదు, మార్కెట్లో 40 నుండి 80 రూపాయల దాకా ఉంది. ఇదైతే కేజీ 20 నుండి 60 రూపాయల దాకా ఉందన్నమాట, తక్కువ. బట్ ఆ రోజు నాకు దొరకలేదు, అదే తీసుకొచ్చాను అనమాట. అందుకనే మీరు ఏదైనా పర్లేదు, మీకు తగ్గట్టుగా చేసుకోవచ్చు. కొంచెం డిక్రీజ్ చేసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఇంక్రీజ్ చేస్తే మజిల్ గెయిన్ అవుతుంది, ఫ్యాట్ గెయిన్ కూడా అవుతుంది. ఐ మీన్ ఫ్యాట్ అంటే ఎక్కువ తినేస్తే ఫ్యాట్ గెయిన్ అవుతుంది. సో అలా చేసుకోవాలన్నమాట, అవుతుంది. అలాగే ఓవర్ నైట్ సోక్ ఓట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. నైట్ టైం ఓట్స్ని ఓన్లీ మార్నింగే తినాలని లేదు, మనకి ఏ టైం వీలైతే ఆ టైంలో తినచ్చు అనమాట. నాకైతే మధ్యాహ్నంకి వీలు అవుతుంది, అందుకనేసి నేను మధ్యాహ్నం తీసుకున్నాను. నైట్ టైం చేసి ఉంచేసాను అనమాట. నిన్నటిది యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో ఒక 2 రోజుల వరకు ఉంటుంది. తర్వాత అప్పుడు తినేయచ్చు. మిల్క్, స్కిమ్డ్ మిల్క్, ఓట్స్, చియా సీడ్స్ ఇలా నానబెడితే బాగుంటాయి తినడానికి. ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తినచ్చు, నైట్ అయినా తినేయచ్చు, ఈవినింగ్ అయినా తినేయచ్చు. దాని పేరు ఏంటంటే, నా టైం లేని వాళ్ళు ఏంటంటే జాబ్స్కి వెళ్ళేటప్పుడు నైట్ టైం పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో అందుకే ఓవర్ నైట్ సోక్ ఓట్స్ అని దీని పేరు. ఇది ఎప్పుడైనా తినేయచ్చు, ఎలాగైనా తినేయచ్చు. ఇలా బాగుంటుంది. ఇందులో కొంచెం హనీ వేసుకుంటే బాగుంటుంది. యాజ్ ఫర్ యాజ్ మీ నీడ్ బట్టి తగ్గించుకుంటే ఫ్యాట్ లాస్, పెంచుకుంటే బాడీ బిల్డింగ్. అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది అనమాట. సో మీకు ఇంత చూపించినట్టుగా ఫస్ట్ చూపించిన ఆ ఓట్ మీల్ ఉంది కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు తినచ్చు. ఈరోజు ఇలా మా అక్క ఇంట్లో బిర్యానీతో గడిపేస్తున్నాం. అవును, ఈ బిర్యానీగా మా డార్లింగ్ ఉండింది. చెప్పు తినేలాగుంది, చెప్పు. సూపరా?